నిన్న మొన్న చూసినాం కదా, గ్యాస్ బండలు ఎత్తుకొని ఉరుకుతున్నారు జనాలు. యుద్ధం చేయబట్టి వంట గ్యాస్ సప్లై లేక జనం సతమతం అవుతున్నారు. హోటళ్ళల్లా హాస్టళ్ళల్లా అన్ని అవన్నీ మూతపడుతున్నాయి అని చెప్పుకున్నాం కదా. ఇట్లనే గ్యాస్ దొరకని కాలం వస్తే పొయ్యి వెలిగిచ్చే దిక్కు లేకుండా అవుతుంది దేశంలో. అందుకే మన ప్రధానమంత్రి మోడీ సారు దేశ పబ్లిక్ తిప్పల కాకుండా గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు. రోమన్ సామ్రాజ్యం దలగబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించిండట అని ఇన్నాం గాని చూడలేదు. కానీ గసొంటి పనిని చూసే భాగ్యం కలిగించినట్టే చేస్తున్నాడు మన ప్రధానమంత్రి మోడీ సారు. దేశంలో వంట గ్యాస్ కోసం పబ్లిక్ తాంటాలు వాడుతుంటే నరేంద్ర మోడీ సారు మాత్రము అస్సాం రాష్ట్రంలో ఓ పెద్ద షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసేటానికి గైహతికి పోయిండు. అక్కడున్న ఏక్తా షాపింగ్ మాల్ కు రిబ్బన్ కటింగ్ చేసి బ్రహ్మాండంగా షురూ చేయబోతున్నాడు. అబ్బా, ఎంత గొప్ప పని చేస్తున్నాడు కదా మోడీ సారు. ఇంతటితో మన దేశంలో గ్యాస్ కష్టాలు తీరుడు ఖాయం అని అనుకునేరు. ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు గ్యాస్ దొరుకుడుకు దొరకకపోవుడుకు సంబంధమే లేదు. మరి అట్లయితే ఏక్తా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు ఎందుకు చేస్తున్నట్టు అంటారా? దాన్నే దేశం దలగబడుతుంటే ఫిడేలు వాయించుడు అంటారన్నట్టు. అయ్యో, దేశంలో గ్యాస్ కొరత వచ్చింది, కుర్చీలో కూర్చొని దరిద్రమైన నిర్ణయాలు తీసుకున్నట్టుతోని ఇసోంటి గతి దేశానికి వచ్చింది అనేది పబ్లిక్ కు తెలియకుండా ఇట్లా కవరింగ్ ఇస్తున్నాడు అన్నట్టు. ఏందో ఏమో గొప్ప గొప్ప నాయకులు చేసే పనులు అస్సలు అర్థం కావు. వాళ్ళు దేశం కోసం పని చేస్తున్నారో లేక దేశం కోసం పని చేయిస్తున్నారో తెలుస్తలేదు. ఏందో ఏమో పోన్రీ, మోడీ సార్ చేసే పనులు ఊహాతీతంగానే ఉంటాయి కదా. అవును, కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. ఘన్పూర్ ఎమ్మెల్యే పార్టీ మారలేదు, పార్టీ ఫిరాయించలేదు, కారు గుర్తు మీదనే గెలిచిండు, ఇప్పుడు కారు గుర్తు పార్టీలోనే ఉన్నాడు అని స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ బల్లగుద్ది చెప్పిండు కదా. క్లీన్ చిట్ ఇచ్చిండు కదా. ఇక బీఆర్ఎస్ పార్టీలకు ఒకటే సంబరం అనుకోరు. అది మన ఎమ్మెల్యే మన పార్టీలనే ఉన్నాడని స్వాగతం పలికేతానికి పోతే ఏం జరిగిందో చూడండి. చూసిండ్రా, సొంత పార్టీ నాయకునికి స్వాగతం పలుకుతుంటే పోలీసులు ఎట్లా అరెస్టు చేస్తున్నారో. ఇదేం పద్ధతి రక్షక భటులది? కారు గుర్తు పార్టీలున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కంట్లే నలిసేసి నలిసినట్టు కాదా ఇట్లా చేసుడు? పోలీసులు తిరిగి ఎక్కువ చేస్తున్నారని తెలిస్తే కడియం సారు ఎంత బాధపడతాడు ఏం కథ. తను చిల్పూర్ గుట్ట ఆరంభోత్సవానికి వస్తున్నాడని తెలిసి సొంత పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికితే అదేమన్నా పెద్ద నేరమా? బీఆర్ఎస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు స్వాగతం పలికితే తప్పెట్లయితది? ఆవగింజంత అవగాహన లేనట్టే చేస్తున్నారు పోలీసులు. ఇట్లా స్వాగతం పలికేతానికి వచ్చిన వాళ్ళని కాదు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కూడా అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళ పార్టీ లీడరేనాయే, వాళ్ళు కలిసి మీటింగ్లు పెట్టుకున్నోలేనాయే. అట్లా ఎందుకు అరెస్ట్ చేస్తారు? జనగామ జిల్లా చిల్పూర్ గుట్ట గుడి కొత్త పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి కడియం శ్రీహరి వస్తున్నారని ఈ తిరిగి ఎక్కువ చేసిండ్రు పోలీసులు. ఇదేం పద్ధతి కావచ్చు? ఈ ముచ్చట స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్కు తెలిస్తే పోలీసులదే తప్ప అంటాడు కావచ్చు. మరి లేకుంటే ఏంది? బీఆర్ఎస్ పార్టీలకు స్వాగతం పలుకుతారు, దండం పెట్టి దండలేస్తారు, వద్దనతానికి నడుమిట్లా ఈ పోలీస్ లెవెల్ అన్నట్టు కోపం చేస్తాడు కావచ్చు కదా. ఏందో ఏమో పోన్రి, ఈ పార్టీ ఫిరాయింపులలో పార్టీ మారిండో మారలేదో, ఏ పార్టీలు ఉన్నారో ఏ పార్టీలో లేరో పబ్లిక్కే కాదు వాళ్ళకే తెలుస్తలేదు.